మొత్తం 135 గజాలలో ఉన్న హౌస్ అయితే సేల్కొచ్చింది. 30 డేస్ 30 ప్రాపర్టీస్ ఛాలెంజెస్లో ఈరోజు డే 2. ఈ ఛాలెంజ్ మొత్తం వచ్చేసి 30 డేస్ అయితే రన్ అవుతుంది. ఈరోజు వచ్చేసి సెకండ్ డే కాబట్టి మనం ఈ సిరీస్లో చూపించే ప్రాపర్టీస్ని ఎంతమంది వచ్చి విజిట్ చేస్తారు, దాంట్లో ఎంతమంది ప్రాపర్టీస్ కొంటారు అనే దాని గురించి ఇంకో ఛానల్ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎప్పుడైతే విజిట్స్ పడతాయో అప్పుడు క్లియర్గా అయితే వీడియోస్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చూసేసేయండి. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. తక్కువ బడ్జెట్లో అప్రాక్సిమేట్గా 55 to 57 lakhs మధ్యలో, ఇంకా నెగోషియేషన్ చేసుకుంటే ఇంకా తగ్గుద్ది. తక్కువ బడ్జెట్లో మంచి హౌస్ అయితే తీసుకొచ్చిన. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 20x60 2.75 సెంట్స్లో అయితే ఉంటుంది. అది కూడా ఫ్రంట్లో 30 feet రోడ్డు. పార్కింగ్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది. ఈ పార్కింగ్ ఏరియాలని చుట్టూ టైల్స్ వేయించారు వాల్స్కి. ఇక్కడ ఇచ్చిన గెస్ట్ వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే పెట్టించడం జరిగింది. పక్కనే స్టెప్స్ అయితే పెట్టించారు. ఇల్లు మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఈ ఇల్లు వచ్చేసి పడమర ఫేసింగ్ హౌస్, వెస్ట్ ఫేసింగ్ అవుతుంది. ఇక్కడ ఫేసింగ్కి రైట్ సైడ్ వచ్చేసి 3.5 feet స్పేస్ అయితే వదిలారు. మెయిన్ ఫేస్ వెస్ట్ ఫేస్, కానీ ఈ రైట్ సైడ్ ఇచ్చిన వాల్కి వచ్చేసి ఇంకో ఫేసింగ్ అయితే ఇచ్చారు. అది అటాచ్డ్గా హాల్కి అయితే అటాచ్డ్గా అయితే ఉంటుంది. ఆ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి 5.5 feet స్పేస్ అయితే వదిలారు. ఇది వచ్చేసి వాష్ ఏరియాకి ప్లస్ అటాచ్డ్గా చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్కి యూజ్ చేసుకోవడానికి ఇక్కడైతే పెట్టించారు 5.5 feet. ఇక్కడ ఇచ్చిన అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే పెట్టించడం జరిగింది. అండ్ చుట్టూ టైల్స్ కూడా మంచి టైల్స్ అయితే వేయించారు. ఇక్కడే సంపు కూడా ఉంటుంది. ఈ ఇంటికి మొత్తం 3 doors అయితే కనపడతాయి మనకు. మెయిన్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్, హాల్కి అటాచ్డ్గా నార్త్ ఫేసింగ్ డోర్ ఇచ్చారు. అండ్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఇచ్చారు. ఎలాంటి హౌస్కైనా కానీ ఇలా స్పేస్ ఇవ్వడం వల్ల కొంచెం బెటర్ అవుతుంది చూడడానికి కూడా. ఇక్కడ పార్కింగ్ ఏరియా సైజ్ వచ్చేసి 20x8 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈజీగా ఒక కంపాక్ట్ చిన్న కార్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం మెయిన్ డోర్కి చూసుకున్నట్టయితే మెయిన్ డోర్ డిజైన్ కూడా చాలా బాగుంది, సింపుల్గా. మెయిన్ డోర్ వచ్చేసి రెడీమేడ్ టేక్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ మెయిన్ డోర్కి వచ్చేసి సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించడం జరుగుతుంది. మెయిన్ డోర్కి అండ్ అలాగే హాల్లో ఇచ్చిన ఇంకో డోర్కి కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించారు. ఇక్కడ 2 doors కూడా సింగిల్ డోర్స్ అయితే యూజ్ చేశారు. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యింది వచ్చేసి లివింగ్ ఏరియాలోకి. లివింగ్ ఏరియాలో పిఓపి డిజైన్ చూసుకోవచ్చు. రాయల్ లుక్ కనపడుతుంది మనకు. లుక్ వైజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ స్పేస్ కూడా 20x60 అయినా కూడా స్పేస్ చాలా ఎక్కువ కనపడుతుంది. బేసిక్గా 20x60 సైజ్ అనగానే పొడవు ఎక్కువ ఉంటుంది, వెడల్పు తక్కువ ఉంటుంది అనే మైండ్ సెట్ మనది. అలాంటి 20x60 సైజులో ఉన్న హౌస్లో మంచి స్పేసింగ్ అయితే కనపడుతుంది. మనం చూసుకున్నట్టయితే లివింగ్ ఏరియా ఎంత బాగుంది కదా. నార్త్ ఫేసింగ్ వాల్ సైడే వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండో అయితే యూజ్ చేశారు. అండ్ టీవీ యూనిట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యింది కిచెన్లోకి. కిచెన్లో స్ట్రైట్ వచ్చేసి పూజ గది అయితే ఇచ్చారు. ఈ ఇంట్లో ప్రతి ఒక్క వాల్ కానీ ఏదైనా కానీ 100% వాస్తు ప్రకారంగా అయితే కనబడుతుంది మనకు. ఇక్కడ మనం కిచెన్ సైజ్ చూసుకున్నట్టయితే 12x7.5 అయితే ఉంటుంది. పొడవు వచ్చేసి 12 ఉంటుంది, వెడల్పు వచ్చేసి 7.5 అయితే ఉంటుంది. అండ్ మనం చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ కూడా నెక్స్ట్ లెవెల్ అసలు. చాలా అంటే చాలా బాగుంది, రాయల్ లుక్గా కనపడుతుంది. లివింగ్ ఏరియా సైజ్ వచ్చేసి 20.5 x 15.5 అయితే ఉంటుంది. పొడవు వచ్చేసి 20.5 ఉంటుంది, వెడల్పు వచ్చేసి 15.5 అయితే ఉంటుంది. ఇప్పుడు మనం కిచెన్ పక్కనే ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ ఒక వాల్కి అయితే డిఫరెంట్ కలర్ అయితే వేయించారు విత్ డిజైన్తో. ఆ వాల్కే యూపీవీసీ స్లైడ్ విండో అయితే పెట్టించారు. అండ్ పిఓపి డిజైన్ కూడా సింపుల్గా క్లాసిక్గా చాలా బాగుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి సెల్ఫ్స్ అయితే పెట్టించడం జరిగింది. ఇక్కడ ఇంకో డోర్ అయితే ఇచ్చారని కదా, ఈ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. మనం స్టార్టింగ్లో వచ్చిన స్పేసే ఇది. అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ చూడడానికి కూడా లొకేషన్ చాలా బాగుంటుంది. ఇక చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12x8.5 అయితే ఉంటుంది. వెడల్పు వచ్చేసి 8.5 అయితే ఉంటుంది. పొడవు వచ్చేసి 12 అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ యూజ్ చేసిన ఫ్లోరింగ్ కూడా గ్లాసీ మ్యాటిక్ ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేశారు. ఈ ఇంట్లో వుడ్ వర్క్ చేయించుకుంటే మాత్రం లుక్ వైజ్ రాయల్గా కనపడుతుంది. అండ్ నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ ఇల్లు మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేసేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఇక్కడ 2 bedrooms కూడా 3D printed డోర్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఎల్ షేప్ వాల్కి వచ్చేసి స్ట్రక్చర్ అయితే పెట్టించడం జరుగుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సెల్ఫ్స్ అయితే పెట్టించారు. అండ్ పిఓపి డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా యూపీవీసీ స్లైడ్ విండో అండ్ అలాగే అటాచ్డ్ వాష్. ఇక ఇంటి విషయానికి వస్తే ఈ ఇంటి సైజ్ వచ్చేసి 20x60 మొత్తం 2.75 సెంట్లలో అయితే ఉంటుంది. 1200 square feet అయితే ఉంటుంది. 135 గజాలు అయితే ఉంటుంది. ఈ
ఈ ఇంటికి సంపు, బోరు, అప్రూవల్ అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే 100% వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 55 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ ఇంటి మెయిన్ ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్. ఫ్రంట్లో 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. లోన్కి మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి బిఆర్రెడ్డి కాలనీ, లక్ష్మీపురం రోడ్, కల్లూరు, కర్నూలు. ఈ ఇంటిని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ దగ్గర ఉన్న ప్రాపర్టీలో హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే తక్కువ బడ్జెట్లో అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేయిస్తాం. మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఎస్టిమేషన్ వేసిస్తాం.